హాయ్ అండి, నమస్తే. నేను ఇవాళ మీకు రైస్లోకి చపాతీలోకి రెండిట్లోకి పనికొచ్చి టేస్టీగా ఉండే మిల్ మేకర్ టమాటా కర్రీ చేసి చూపిస్తాను. దానికోసం ఒక 4 టమాటాలు కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా కోసం ఒక ఆనియన్, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసి తీసుకుందాం. వీటితో పాటు 2 పచ్చిమిర్చి, వీటిని కూడా గ్రైండ్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసి. ఈలోపు స్టవ్లో పొయ్యి మీద వాటర్ హీట్ చేసుకుందాము. వాటర్ హీట్ చేసుకున్న తర్వాత దానిలో మిల్ మేకర్ వేసి ఒక 5 మినిట్స్ ఉండనివ్వాలి. వాటర్ హీట్ అయినాయి. ఈ హాట్ వాటర్ని మిల్ మేకర్ బౌల్లో పోసుకుందాం. దీన్ని ఇలాగే ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆయిల్ హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, ఆనియన్ అన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టెక్స్చర్ వేయాలి. దీనిలోని వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి పచ్చివాసన అంతా పోయిన దాకా హీట్ చేయాలి. ఇది హీట్ అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి. దీనిలోకి టమాటా ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్. నేను దీనిలోనే ధనియా పౌడరు, హోల్ గరం మసాలా అన్నీ కలిపి పట్టేసుకుంటాను. ఇవన్నీ వేసి బాగా కలిపేలా.
వీటిలోని వాటర్ అంతా ఇలా శుభ్రంగా డ్రైన్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనం కర్రీలో వేసినప్పుడు ఆ కర్రీలోని గ్రే మొత్తం దీనిలోకి ఇంకి మిల్ మేకర్కి ఆ మసాలా ఫ్లేవర్స్, టమాటాలో ఉండే పుల్లదనం అన్నీ కమ్మగా పట్టి టేస్టీగా ఉంటాయి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. మనం కావాలంటే ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనా అలాంటివి వేసుకోవచ్చు. నా దగ్గర పుదీనా మాత్రమే ఉంది, కొత్తిమీర లేదు, అందుకని నేను పుదీనా ఒక్కటి వేస్తున్నాను. మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పుదీనాని కొంతమంది కాడలతో సహా కట్ చేసి వేస్తూ ఉంటారు, కొంతమంది ఆకులు వేస్తూ ఉంటారు. నాకు ఓన్లీ ఆకులు మాత్రమే ఇష్టం. పిల్లలు తినరు కాడలతో సహా వేస్తే, అందుకని నేను ఓన్లీ ఆకులు మాత్రమే వేస్తాను. ఈ బౌల్లోకి వాటర్ పట్టేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ పుదీనా వల్ల యూజెస్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? బాగా స్కిన్ గ్లో అవుతుంది, బ్రెయిన్ బాగా పనిచేస్తుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది. దీనిలో ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొంచెం పుదీనా, ఒక కప్పు వాటర్, మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది బాగా థిక్ గ్రేవీ ఇష్టపడతారు, కొంతమంది కొంచెం పల్చగా ఇష్టపడతారు. ఎవరిష్టం వాళ్ళది. మీకు కావాల్సిన గ్రేవీ యొక్క కన్సిస్టెన్సీ ప్రకారం మీరు వాటర్ యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీనిలో కొంచెం లైట్గా పసుపు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే యాడ్ చేసుకోవాలి, నేను మర్చిపోయాను. కాకపోతే ఉప్పు, కారం, మసాలా పొడి అవన్నీ యాడ్ చేసినప్పుడే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఫుడ్ కలర్ వేస్తే బాగా రెడ్డిష్గా బాగా కనిపించింది. శుభ్రంగా అన్నీ కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. దీన్ని ఇలా పుదీనా లీవ్స్తో గార్నిష్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి వేడివేడి రైస్లోకి మిల్ మేకర్ టమాటా కర్రీని టేస్ట్ చేసి మా పిల్లలు చెప్తారు దాని టేస్ట్ ఎలా ఉందో. సూపర్ ఉంది మమ్మ. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ. ఇలాగే మీరు కూడా చేసుకోండి. నైట్ చపాతీలోకైనా ఆఫ్టర్నూన్ లంచ్కైనా చాలా బాగుంటుంది.